నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. ధాన్యం సేకరణలో నిబంధనలు సరళతరం ఎప్పుడు? అన్నదాత ప్రయోజనాలన్నీ పట్టించుకొని అధికార గణం. తేమ శాతం మొదలు అడుగడుగునా సతాయింపులే. 2019 ముందు నాటి విధానమే మేలంటున్న రైతులు. సిరియా అధ్యక్షుడు పరారీ. దేశం విడిచి వెళ్లిపోయిన అసద్. 5.5 దశాబ్దాల కుటుంబ పాలనకు తెర. విధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్న ప్రజలు. తిరుగుబాటుదారుల నియంత్రణలోకి ప్రభుత్వం. అధికార బదిలీకి సిద్ధమన్న ప్రధానమంత్రి. గోలన్ హైట్స్ బఫర్ జోన్లో ఇజ్రాయెల్ పాగా. కుటుంబం సహా రష్యాకు చేరుకున్న అసద్. సిట్ గుబులు. ఎప్పుడొస్తుంది, ఏం ఆరా తీస్తుందని ఆందోళన. తనిఖీలకు రాకుండా అడ్డుకునేందుకు మైండ్ గేమ్. ఉపాధి పోతుంది, ఎగుమతి లేకపోతే అంటూ ప్రకటనలు. సేకీ విద్యుత్తు తీసుకొందాం. వచ్చే ఏడాది నుంచి 4,191 ఎంఓయూలు తీసుకునేలా ప్రతిపాదన. ఆ మేరకే విద్యుత్ మిగులు సర్దుబాటుకు అంకెల గారడి. డిస్కమ్ వనరుల ప్రణాళికలు అడ్డగోలుగా లెక్కలు. రైతుల ప్రదర్శన అడ్డగింత. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో బాష్పవాయు ప్రయోగం. 16 నగరాల్లో పీపీపీ పద్ధతిలో రహదారుల అభివృద్ధి. 642 కిలోమీటర్ల మేర సిద్ధమవుతున్న సమగ్ర ప్రాజెక్టు నివేదికలు. రోడ్డు అభివృద్ధికి 10 ఏళ్ల తర్వాత నిర్వహణ బాధ్యత గుత్తేదారులే. రాజస్థాన్ సర్వేరాలతో ఎవరికి లాభం? గతేడాది 20 లక్షల రాళ్లకు టెండర్. వెంకటరెడ్డి సన్నిహితుడి సంస్థకి దక్కిన బిడ్. వీటిపై దృష్టి పెట్టిన ఏసీబీ అధికారులు. సాగర తీరం సంభ్రమాశ్చర్యం. విశాఖలో ఘనంగా తొలి జంతర్గాం 57వ వార్షికోత్సవం. నిధులు ఇచ్చినా నిర్లక్ష్యం చేశారు. వైకాపా హయాంలో అధ్వానంగా మారిన రుసా నిధుల వినియోగం. 40 కోట్ల పైగా వ్యయం చేయని దుస్థితి. అవి ఖర్చు చేస్తేనే కొత్తవి మంజూరంటూ కేంద్రం మెలిక. ఎల్ఓసి జారీతో విజయసాయిరెడ్డిలో అలజడి. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు. హోంమంత్రి అనిత స్పష్టం. కూటమి సర్కారు విధానాలతోనే పరిశ్రమలు వస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాలపై పరిశ్రమవేత్తల చూపు. క్రమశిక్షణతోనే మధుమేహ నియంత్రణ. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి రమణ. పేదల రోగాల కోసం 5 లక్షలు విరాళమిస్తున్నట్టు ప్రకటన. కొర్రీలు వేసి ఏడిపిస్తున్నారు. రైతులను జలగలా పీడిస్తున్న కొందరు సిఆర్డీఏ ఉద్యోగులు. రిటర్నబుల్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్కు లంచం డిమాండ్. సామాజిక మాధ్యమాల్లో రైతులు ఉద్యోగ సంభాషణలు వైరల్. దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీపీకి సిఆర్డీ కమిషనర్ లేఖ. ఫ్రీ హోల్డ్ పేరుతో భూమాయ. పల్నాడు జిల్లాలో వైకాపా నేతల భూదందా. లేని సబ్ డివిజన్లు సృష్టించి అక్రమాలు. ఆన్లైన్లో ఎక్కించుకుని బ్యాంకు రుణాలు. నాణ్యత లేని మందులు, లైసెన్స్ లేని దుకాణాలు. ఆయుర్వేద ఔషధాల అమ్మకం మాయ. విజిలెన్స్ తనిఖీలో బయటపడ్డ లోపాలెన్నో. ప్రభుత్వ పర్యవేక్షణ నామమాత్రమే. అధికారంతో అరాచకం. 5 ఏళ్ల జగన్ పాలనలో యథేచ్ఛగా ప్రైవేట్ ప్రభుత్వ ఆస్తులు, ప్రకృతి వనరులు దోపిడీ. చేతులు మారిన వేల ఎకరాల భూములు. ఇసుక గనుల రేషన్లో భారీ అక్రమార్జన. నెంబర్ 2 పెద్దిరెడ్డి వేల కోట్ల అర్జన. పల్నాడులో పిన్నెల సంపాదన 100 కోట్లు. కార్మికుల శ్రమ దోచుకున్న శంకర్ నారాయణ. రోజా ఎలకాలో మున్సిపల్ చైర్పర్సన్ పదవి బేరం. కడప జిల్లాలో 3,500 ఎకరాల ఆక్రమణ. వైసీపీ హయాంలో స్వాహా పర్వం. దందాల ద్వారంపూడి. 5 ఏళ్లుగా అడ్డగోలుగా అక్రమార్జన. నాటి సీఎం జగన్ అన్నతో బెరతెగింపు. ఎన్నో బెదిరింపులు, దౌర్జన్యాలు, కబ్జాలు. బినామీను అద్దె అడిగినందుకు యజమాని నుంచే 3 కోట్ల వసూలు. కాకినాడలో 100 కోట్ల విలువైన హోటల్ స్థలం 12 కోట్లకే సొంతం. సొంత రొయ్యల ఫ్యాక్టరీకే వంతెన. వెనకబడింది. ఒక పాఠశాలకు దక్కని 5 స్టార్ రేటింగ్. 4 స్టార్లకు దక్కిన బడులు తక్కువే. ఎక్కువగా 2, 3 స్టార్లకే పరిమితం. ఏకంగా 398 బడులు 0 స్టార్ రేటింగ్. సర్కారు స్కూళ్లలో సదుపాయాలేమీ లేవు. అంతంత మాత్రంగా అభ్యాస ఫలితాలు. జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో దీనస్థితికి. భూ కబ్జాలపై జిల్లాల వారీగా ప్రత్యేక సెల్. వైసీపీ నేతల బండారం బయటపెడతాం. శకునిమామ విజయసాయికి విలువలు లేవు. సీఎం దూషించినందుకు చర్యలు తప్పవు. అనిత.
అధికారంతోనే అరాచకం. ఎవరైనా దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడితే పోలీసులకు సంబంధించి అధికారులు, బాధితులు ఫిర్యాదు చేస్తారు. అవసరమైతే ప్రజాప్రతినిధులు కలిసి మొరపెట్టుకుంటారు. అలాంటిది అధికార పార్టీ నేతలే దాదాగిరీ చేస్తే, వారి అధికారులు వలకసు పలికితే బాధితులు ఎవరికి చెప్పుకోవాలి? గత 5 ఏళ్లలో జగన్ పాలన రాష్ట్రంలో ఇదే పరిస్థితి. అంతా మాఫియా మోడల్. వైసీపీ నేతలు కన్నుబడితే విలువైన ప్రైవేట్ భూములు, కొండలు, చెరువులు, చివరకు రోడ్లతో కూడా స్వాహా. ప్రకృతి వనరులు, ఇసుక, గనుల దోపిడీ, రేషన్ మాఫియా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్ట్ నుంచి ముడుపులు, ఉద్యోగులు పోస్టింగ్ కావాలంటే లంచాలు, ఇక సెటిల్మెంట్ బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులు, ఎవరైనా ఎదిరిస్తే అక్రమ కేసులు బనాయింపు. సొంత పార్టీ నేతనే మోసం. తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆనాబొత్తుల శివకుమార్ నేరుగా సెటిల్మెంట్లు పాల్గొనకుండా తన మేనల్లుడు కొందరు రౌడీ షీట్ల ద్వారా నడిపించారు. రైల్వే స్టేషన్లో రోడ్లు, కోట్ల విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకుని సెటిల్ చేసి సొంత పార్టీ నాయకుడికి అమ్మేశారు. కొలుకూరులో ల్యాండింగ్ బ్రిక్స్ పరిశ్రమ కుమారుడి కోసం నిర్మించారు. మున్సిపల్ చైర్పర్సన్ చేసిన మహిళా నాయకురాలు భర్త అయిన ఓ మైనార్టీ నాయకుడు ఇందులో వాటా ఉండేది. ఆయనకి ఏమీ ఇవ్వకుండా ఆయన మిగిలిన భాగస్తులు తరిమేసి కోట్ల విలువైన ఫ్యాక్టరీని సొంతం చేసుకున్నారు. జగనన్న కాలనీల కోసం పట్టణానికి దూరంగా రూరల్ పంచాయతీ పరిధిలో చౌకగా పొలాలు ముందే కొనుగోలు చేసి వాటిని ప్రభుత్వానికి అమ్మారు. ఎకరం 25-30 లక్షల పలికి భూములు 90 లక్షల పైగా కోటి పైగా రైతుల పేరిట చెల్లింపులు చేసి 180 కోట్ల పైగా దోచేశారు. 50 లక్షలకు చైర్పర్సన్ పదవే బేరం. మాజీ మంత్రి రోజా అవినీతిలో ఫైర్ బ్రాండ్ అని నగర నియోజకవర్గ ప్రజలు చెబుతుంటారు. గత 5 ఏళ్ల వసూళ్ల వ్యవహారంలో ఆమె ఇద్దరు సోదరులు చూసుకునేవారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇస్తానని ఆశ చూపి రోజా సోదరుడు తన నుంచి 50 లక్షలు వసూలు చేశారని వైసీపీకి చెందిన పుత్తూరు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించి అప్పట్లో దుమారం రేపింది. ఆమె తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆధారాలతో సహా ఆరోపణలు చేసింది. తర్వాత ఆమెకు అంతో ఎంతో ఇచ్చి సర్దుబాటు చేసుకున్నారు. విజయనగరం మండలంలో ఏకంగా 300 ఎకరాల ప్రభుత్వ భూములు రోజా తన అనుచరుల పేరుతో ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు. ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో బయటపడడంతో ఉన్నతాధికారులు ఆ భూములు వెనక్కి తీసుకుని 4 రెవెన్యూ సిబ్బందిని సస్పెండ్ చేశారు. పడవలమెట్టలో అంజారం కుర్మ వద్ద 12 ఎకరాల భూమిని బినామీ పేర్లు ఆన్లైన్లో నమోదు చేయించారు. ఇందులో రూపాయి 7 కోట్లు సంపాదించినట్టు ప్రచారం జరిగింది. ఇండస్ట్రియల్ పార్క్ భూమి సేకరణలోనూ కోట్ల సొమ్ములు దోచుకున్నారు. జడ్జి తల్లి భూమి కబ్జా. మాజీ మంత్రి జోగి రమేష్ బినామీ జడ్జి తల్లి భూమినే కబ్జా చేశాడు. కృష్ణా జిల్లా పెడన మండలం కంకిపూడి గ్రామంలో జడ్జి తిరుమలరావుకు 5.5 ఎకరాల పొలం ఉంది. ఆయన 2021లో కోవిడ్లో మరణించారు. ఆ తర్వాత తిరుమలరావు భార్య, తల్లికి ఈ భూమికి సంబంధించిన వివాదం కోర్టులో నడుస్తుంది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ అనుచరుడైన పామూర్తి సాంబశివరావు అలియాస్ డోకేం సాంబా ఈ వివాదం జోక్యం చేసుకుని 2022 డిసెంబర్ ఇందులో 1.5 ఎకరం భూమిని తన తండ్రి అర్జున్రావు పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు. ఇక జోగి రమేష్ కుటుంబం విజయవాడలో రూరల్ మండలం అమలాపురంలో ఏకంగా సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూములనే కబ్జా చేసింది. బెదిరించి థియేటర్లే సొంతానికి. గుడివాడ పట్టణం నడిబొడ్డున ఉన్న శరత్ థియేటర్లో కేవలం ఒక వాటా కలిగి ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని దాన్ని ఏకంగా సొంతం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరు వాటాదారులను బెదిరించి దాదాపు 10 ఏళ్లుగా తన అధీనంలో ఉంచుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల అసలు వాటాదారులు ముందుకొచ్చి తమ థియేటర్లు స్వాధీనం చేసుకున్నారు. నియోజకవర్గంలో ఎన్నో ఫ్లాట్లు, భూములు ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గుడివాడ స్థానిక టీచర్స్ కాలనీలో అక్షర స్కూల్కు చెందిన 1600 గజాల స్థలాన్ని సెటిల్మెంట్ పేరుతో ఆక్రమించుకున్నారు. దాన్ని నాని ముఖ్య అనుచరుడు కొల్లి విజయ్ పేరుతో ది గుడివాడ అర్బన్ బ్యాంక్లో తనఖాలు పెట్టారు. నందివాడ మండలం పుట్లగుండం వద్ద పాఠశాలకు చెందిన ఖాళీ స్థలంతో పాటు మరికొందరు వ్యక్తులు దాదాపు 7.5 ఎకరాల పొలాలను ఆక్రమించుకుని చెరువు తవ్వేశారు. కబ్జా చేసిన వాటిలో ఆలయ భూములు కూడా ఉన్నాయి. 100 కోట్ల పిన్నెలి. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అవినీతి, అరాచకాల హింస అంతా ఇంతా కాదు. గత 5 ఏళ్లలో తక్కువగా 100 కోట్ల వరకు సంపాదించినట్లు ఆరోపణలున్నాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిపై దాడులు చేయించి, గ్రామాల నుంచి వెళ్లగొట్టి దుర్గి, వెల్దుర్తి మండలాల్లో పలు హత్యలకు సంబంధించి ఆయన అనుచరులపై ఆరోపణలున్నాయి. వెల్దుర్తి మండలంలో చంద్రయ్య, దుర్గి మండలంలో జల్లయ్య హత్యలకు ఈ కోవకు చెందినవే. పిన్నెల అరాచకాలపై చెందుకొచ్చిన టీడీపీ నేతలు బుద్ధ వెంకన్న, బొండా ఉమాలపై దాడి చేసిన తురక కిషోర్ మున్సిపల్ చైర్పర్సన్ పదవి కట్టబెట్టారు. మాచర్ల పట్టణంలో టీడీపీ దివంగత నేత వీరసింజేని సుభాష్ చంద్రబోస్కు చెందిన 10 సెంట్ల స్థలం గల ఇల్లు, పెట్రోల్ బంక్ సమీపంలో స్థలాలు, నెహ్రూ నగర్లో ఎకరం స్థలాన్ని అక్రమ దస్తావేజులు పుట్టించి కాజేశారు. వీటి విలువ సుమారు 10 కోట్ల పైనే ఉంటుంది. రింగ్ రోడ్డులోని టీడీపీ నేత నిమ్మగడ్డ వాసుకు చెందిన హెచ్పీ పెట్రోల్ బంక్ను దౌర్జన్యంగా ఆక్రమించారు. కొత్తపల్లి జంక్షన్, స్టేడియం, రాయవరం జంక్షన్, వినాయకంగుట్ట తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణ లేఅవుట్లు వేయించి సొమ్ము చేసుకున్నారు. మాచర్ల మండలం విజయపూరి సౌత్లో సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని దస్తావేజులు పుట్టించి కాజేశారు. వెల్దుర్తి మండలంలో 5 ఎకరాలు, దుర్గి మండలంలో గజాపురం సమీపంలో 150 ఎకరాలు ప్రభుత్వ భూమిని మింగేశారు. బియ్యం, మద్యం, ఇసుక, గ్రానైట్, జగనన్న స్థలాలు, భూముల కొనుగోలు ఇలా ప్రతి దాంట్లో వేలు పెట్టి ముడుపులు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలున్నాయి.
కాంట్రాక్టులను బెదిరించి 20-30% వరకు కమిషన్లు దండుకున్నారు. పోలింగ్ రోజున పిండి అనుచరులు నానా బీభత్సం సృష్టించారు. అక్రమాల్లోనే పెద్దిరెడ్డి వైసీపీ ప్రభుత్వం నెంబర్ 2గా పెత్తనం చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల కోట్లను వెనకేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టిన ప్రతిపక్ష నేతను బెదిరించి గనులను లాక్కున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములకు తేడా లేకుండా వందల ఎకరాలు కబ్జా చేశారు. పొంగనూరు మండలం సుకలగమిట్ట వద్ద పలువురి క్వారీలు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లికి చెందిన జనసేన నాయకుడు రామదాస్ చౌదరి, పొంగనూరు టీడీపీ నేత ఆర్పీటీ బాబులకు చెందిన క్వారీలను లాక్కున్నారు. పొంగనూరు మండలం రాగనపల్లిలో 100 కోట్ల విలువ చేసే 982 ఎకరాలు అనాధీన భూములను పెద్దిరెడ్డి ఆదేశాలకు ఆయన అనుచరులకు అప్పటి అధికారులు కట్టబెట్టేశారు. కుప్పం నియోజకవర్గంలో కూడా తన గుప్పెట్లో పెట్టుకున్న పెద్దిరెడ్డి క్వారీల నుంచి నెలా ముడుపులు వెళ్లాయని ప్రచారం జరిగింది. మదనపల్లి బీకేఆర్పల్లి రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 552లో వివాదాస్పదమైన విలువైన భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడు వి. మాధవరెడ్డి ఆక్రమించారు. ఇదంతా తాము కొనుగోలు చేశామని చెబుతున్న భూమి 5 ఎకరాలైతే మరో 3 ఎకరాల ప్రభుత్వ డీకేటీ భూమిని ఆక్రమించి కంచె ఏర్పాటు చేశారు. పొంగనూరు బైపాస్ రోడ్ వద్ద పెద్దిరెడ్డి తమ్ముడు ఎమ్మెల్యే ద్వారకా తిరుమలరెడ్డి బినామీ పేరుతో తక్కువ ధరకే బలవంతంగా భూమిని కొనుగోలు చేశారు. పులిచెర్ల మండలం మామిడి తోటల యజమానులు బెదిరించి ఆక్రమించుకున్నారు. తంబాలపల్లి నియోజకవర్గంలో ద్వారకానందరెడ్డి అనుచరులు ఎక్కువగా కురబలకోట, అంగుల, ముదివేడు, తంబాలపల్లె, బీకోట మండలాల్లో కొండమూడు క్రాస్లో భూములు ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. కార్మికుల శ్రమ దోపిడీ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మాజీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ కియాకార్ల పరిశ్రమ తక్కువ మొదలుకున్న కార్మికుల శ్రమను కూడా దోచుకున్నారు. కియాతో పాటు అనుబంధ సంస్థలు గత 5 ఏళ్లలో శంకర్ నారాయణ సోదరులు బినామీ పేరుతో దోపిడీకి పాల్పడ్డారు. అనుబంధ పరిశ్రమలు కార్మికులు నియమించే కాంట్రాక్ట్ ఏజెన్సీ బినామీ పేరుతో నడిపించారు. ఒక్కో కార్మికుడు అందే వేతనం వచ్చి నెలకు రూ. 2,000 దాకా దండుకున్నారు. బాధితులు 150 మంది పైగా సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. తక్కువ ధరకే నెలకు రూ. 2 కోట్లకు పైగా నొక్కినట్లు సమాచారం. టీ కప్పులు మొదలు భోజనాల ఏజెన్సీ వరకు నడిపించి కమిషన్లు దండుకున్నారు. అప్పట్లో ఏపీ కంటే కర్ణాటక లీటర్ డీజిల్ ధర 10 తక్కువగా ఉండడంతో బస్సులు, కంటైనర్లు అక్కడి నుంచి డీజిల్ ట్యాంకర్లు తెప్పించి సొమ్ములు వెనకేసుకున్నారు. చివరికి గాలిమరలో కూడా దోపిడీ పాల్పడ్డారు. బెదిరించి కేసులు పెట్టి రాయదుర్గం నియోజకవర్గంలోని డి హెర్షల్ మండలంలో పొలుగుకు చెందిన రైతు రామాంజనేయులకు చెందిన కోటి విలువ చేసే 11 ఎకరాల భూమిని అప్పటి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తన బినామీల పేరుతో సొంతం చేస్తున్నారు. ఆ రైతు, ఆయన కుమారుడు ఎస్సీ, ఎస్టీ కేసుల పేరిట బెదిరించారు. రౌడీ షీట్లు ఓపెన్ చేయించి నానా ఇబ్బందులు గురి చేశారు. ఆర్థిక అవసరాల రీత్యా రామాంజనేయులరెడ్డి పూర్వీకులు బళ్ళారిలో ఓ వ్యాపారి వద్ద భూమి తాలూకు డాక్యుమెంట్లు గతంలో తాకట్టు పెట్టారు. ఆ విషయం తెలుసుకున్న కాపు రామచంద్రారెడ్డి తన అనుచరులు రంగంలో దిగి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి రికార్డులు మార్పించారు. అడ్డు వచ్చిన బాధితులు అయితే అతని కుటుంబ సభ్యులపై దాడులు చేయించారు. రామాంజనేయులరెడ్డి కుమారుడిపై రౌడీ షీట్ ఓపెన్ చేయించడంతో అతను సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. గుర్రాలకోట దోపిడీ చేయడంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రత్యేక స్టైల్. రోజు ఉదయం గుడ్ మార్నింగ్ అంటూ ప్రజలు పలకరించాలని విలువైన భూమిని కబ్జా చేశారని ధర్మవరం గ్రామ రెవెన్యూ పరిధిలో 904, 905, 908, 9 సర్వే నెంబర్లో 25 ఎకరాల భూములు రైతులకు బెదిరించి అతి తక్కువ ధరకే కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. తన తమ్ముడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి భార్య పశుమతి పేరుతో కొనుగోలు చేసినట్టు రికార్డులు ఉంది. ఆ భూమిలో ఉన్న 20 ఎకరాల చెరువు స్థలాన్ని ఆక్రమించి కలిపేసుకున్నారు. ఇందులో విలాసవంతమైన ఫామ్ హౌస్, రేసింగ్ ట్రాక్, గుర్రాల కోసం ప్రత్యేకమైన షెడ్లు, సేద తీరడానికి చెరువులు, బోటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని గుర్రాలకోట అని జిల్లా ప్రజలు పిలుస్తుంటారు. ధర్మవరం మండలం పరిధిలో 106 ఎకరాల సోలార్ భూమిని సొంతం చేసుకున్నారు. ఇక ఆయన అనుచరుల ఆక్రమణలు లెక్కలేవు. దందాల ద్వారంపూడి 5 ఏళ్లు అడ్డగోలుగా అక్రమార్జన. థ్యాంక్ యూ.